నవ వసంతంలోకి అడుగుడుతున్న వేళ దేశంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. వందల ఏళ్ల ప్రజల కల అయిన అయోధ్య రామాలయంతో పాటు మరో 3 అతిపెద్ద ఆలయాలు కొత్త ఏడాదిలో ప్రారంభం కానున్నాయి. వెస్ట్ బెంగాల్లోని మాయాపూర్లో ప్రపంచంలోనే అతి ఎత్తైన చంద్రోదయ మందిరం రూపుదిద్దుకుంటుండగా, బీహార్లో అతిపెద్ద రామాలయ నిర్మాణంతో పాటు ఢిల్లీలో రుక్మిణి ద్వారకాధీశ్ ఆలయాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఒడిశాలోని జగన్నాథ స్వామి ఆలయం చుట్టూ నిర్మిస్తున్న హెరిటేజ్ కారిడార్ ని జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జనవరి 22న రామ మందిరం ప్రారంభం కానుంది. జగదభిరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. 1989లోనే డిజైన్ రూపొందించి అత్యద్భుతమైన శిల్పకళతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లోని 115 దేశాల నదులు, సముద్రాల నుంచి నీటిని, 2587 ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు. ప్రపంచంలోనే 3వ అతి పెద్దదిగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్పై సూర్యకిరణాలు పడినట్లుగానే రామమందిరంలోని రాముడి విగ్రహంపై శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము, సిమెంట్, కాంక్రీటును వాడకుండా ప్రత్యేక శిలలను మాత్రమే వినియోగించారు. ఇక పశ్చిమ బెంగాల్లోని మాయాపూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ నిర్మాణం జరుగుతోంది. 110 మీటర్ల ఎత్తుతో నిర్మాణం జరుగుతున్న మాయాపూరులోని చంద్రోదయ మందిర్ అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధికెక్కనుంది. కృష్ణుడి ప్రధాన ఆలయంలో ఒకేసారి 10,000 మంది ప్రార్థనలు చేసేలా నిర్మాణం చేపట్టారు. 2010లో ప్రారంభమైన దీని నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది. కొత్త సంవత్సరం చివర్లో ఈ ఆలయ ప్రారంభోత్సవం నిర్వహిస్తారు. ఢిల్లీలో ఇస్కాన్ ఆధ్వర్యంలో రుక్మిణి ద్వారకాధీశ్ మందిర నిర్మాణం తుది దశకు చేరింది. కొత్త ఏడాది మేలో దీన్ని ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు. 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ఆలయ ప్రాంగణంలో పర్మనెంట్ హ్యాపీనెస్ సెంటర్ నిర్మిస్తున్నారు. ఇందులో ఒకేసారి 1,00,000 మందికి వంట చేసే గదితో పాటు 10,000 మంది ఒకేసారి ధ్యానం చేసుకునే కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. బీహార్లోని తూర్పు చంపారణ్లో ప్రపంచంలోని అతిపెద్ద రామాలయ ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. 500 కోట్లతో నిర్మిస్తున్న ఈ మందిరం 2024 చివరికల్లా పూర్తి కానుంది. 12 డోములతో కూడిన ఈ ఆలయాన్ని 3,76,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలో 33 అడుగుల నల్ల గ్రానైట్ శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయోధ్య నుంచి జనక్పూర్కు మధ్యలో నిర్మిస్తున్న ఈ ఆలయాన్ని భక్తులు ఎక్కువగా దర్శించుకుంటారని భావిస్తున్నారు. నీలాద్రి కొండపై కొలువైన పూరి జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణం అత్యంత సుందరంగా ముస్తాబవుతోంది. 943 కోట్ల ఖర్చుతో జగన్నాథపురి హెరిటేజ్ కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అత్యంత వైభవంగా సాగే పూరి జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన జగన్నాథుడి ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా 1.5 కిలోమీటర్ల మేర పరిసరాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ కారిడార్ను జాతికి అంకితం చేయనున్నారు.